పార్టీకి ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు కల్వకుంట్ల కవిత. కాసేపట్లో కవిత ప్రకటించబోతున్నారు. ఎమ్మెల్సీ పదవిపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందే పదవి వదులుకోవాలని నిర్ణయించుకున్నారు కవిత. పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నారు కవిత. పార్టీకి ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కల్వకుంట్ల కవిత ఉన్నారు. ఆ విషయాన్ని కాసేపట్లో కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పదవిపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందే పదవిని వదులుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితపై బహిష్కరణ వేటు పడ్డాక ఆమె సస్పెన్షన్ గురైన తర్వాత ఆమె తన పార్టీకి అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. పూర్తిగా బీఆర్ఎస్ తో తెగ తెంపులు చేసుకునే దిశగా ఆమె అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీకి ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు కల్వకుంట్ల కవిత. దీనికి సంబంధించి బీఆర్ఎస్ భవన్ నుంచి సతీష్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సతీష్, ఏం జరగబోతోంది? సస్పెన్షన్ తర్వాత చకచకా పరిణామాలు మారిపోతున్నాయి. పార్టీకి ఎమ్మెల్సీ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేస్తున్నారా? ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీకి కవితకి బంధం తెగిపోయిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంది కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి కొద్దిసేపటి క్రితమే ఒక నోటు రిలీజ్ అయిన తర్వాత దీనిపై కవిత ఆమె సమాలోచనలు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం కూడా పెట్టబోతున్నారు. ఆ మీడియా సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయం కవిత తీసుకోబోతుంది. ఇప్పటి వరకు సస్పెన్స్ మాత్రమే చేశారు, పూర్తిగా బహిష్కరణ లేదు. అంటే సస్పెన్షన్ ఏ టైంలో అయినా ఎత్తివేసే అవకాశం ఉంటుంది, కానీ ఆ ఛాన్స్ ఇవ్వకుండానే ముందుగానే సస్పెన్షన్ అయితే ఇప్పటి వరకు ఆలోచిస్తూ వచ్చినటువంటి కవిత ఆమె పూర్తిగా పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీతో పాటు వచ్చినటువంటి పదవి ఎమ్మెల్సీ పదవి, ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కాబట్టి పార్టీ నుంచి వచ్చినటువంటి పదవికి కూడా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారు. దానికి సంబంధించి మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం పెట్టి కూడా ఆమె చెప్పేందుకు సిద్ధమైంది. ఇన్ని జరిగిన తర్వాత ఆమె ఇంకా పార్టీలో లేరు కాబట్టి, పార్టీలో సస్పెన్షన్ అయ్యింది కాబట్టి పార్టీకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా పార్టీ నేతల నుంచి కావచ్చు, పార్టీ కార్యకర్తల నుంచి భవిష్యత్తులో ఆమె ఎక్కడి నుంచి మాట్లాడినా సరే ఎమ్మెల్సీ పదవిని ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతూ ఎందుకు మాట్లాడుతున్నావు, వెంటనే ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయని పార్టీ నేతల నుంచి కార్యకర్తల నుంచి కూడా ఎదురుదాడి జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండానే ముందుగానే తానే రాజీనామా చేస్తానని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకోసమే పార్టీకి డైరెక్ట్గా రాజీనామా చేస్తూ మొత్తం ఇప్పటి వరకు కవిత ఏదైతే రజతోత్సవ సభ తర్వాత తన తండ్రి కేసీఆర్కి పెద్ద ఎత్తున ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖతోనే మొదలైనటువంటి వివాదం, ఆ బహిరంగ లేఖ ఏదైతే ఈ మధ్యకాలంలో అమెరికాలో ఉన్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి బహిరంగ లేఖతో కొన్ని విషయాలు బయటపెట్టారు. ఇప్పుడు ఒక పెద్ద లేఖ విడుదల చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. ఆ లేఖతో పూర్తి వివరాలు ఇస్తూ ఆమె ఎందుకు పార్టీకి తానేం చేశాను, పార్టీలో తాను ఎలాంటి అవమానాలు తాను చెందాననేటువంటి విషయాలను పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఇంతకుముందు తన తండ్రి లేఖ రాసింది, కానీ ఇప్పుడు బహిరంగ లేఖ రాయబోతుంది. మొత్తం తెలంగాణ సమాజానికి బహిరంగ లేఖ రాసేందుకు సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. మీడియా సమావేశం పెట్టడం, ఆ మీడియా సమావేశంలోనే ఆ బహిరంగ లేఖను కూడా విడుదల చేస్తారని చెప్పి కూడా ఆమె అనుచరులు చెప్తున్నారు. ఇప్పటికే ఆ కవితకు సంబంధించి ఆమె నిన్న మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి సమయంలోనే ఇక ఇంత జరిగిన తర్వాత కూడా నేను పార్టీలో ఉంటానా అంటూ ఆమె నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా పార్టీ ఆలోచించింది ఇంకా ఏదైనా అవకాశం ఉంటుందేమో అని ఆలోచించింది. కానీ అవకాశం అంటే కేసీఆర్ దగ్గర నుంచి ఎట్లాంటి మాటలు వస్తాయి, కేసీఆర్ తన కూతురుగా కొనసాగుతుంది, పార్టీలో ఇంత కీలకంగా ఉన్నటువంటి ఆమె కూతురుగా కూడా కొనసాగుతూ వస్తుంది, కూతురుగా ఉంది, పార్టీలో కొనసాగుతూ వస్తుంది. కాబట్టి ఏ నిర్ణయం పట్ల కొంత ఆచితూచి వివరించారు. ఆమె మాట్లాడిన తర్వాత దాదాపు 22 గంటల తర్వాత నిర్ణయం తీసుకుంది పార్టీ. ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం సస్పెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి నిర్ణయం. అయితే ఈ సస్పెన్షన్ నిర్ణయం పైన కవిత మాత్రం చాలా సీరియస్గా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె ఆ నిర్ణయం వచ్చేటటువంటి సమయం కంటే ముందుగానే, అంటే ఆమె అమెరికా నుంచి వచ్చింది కాబట్టి జెట్ లాక్లో ఉంది, ఆమె అనుచరులు కావచ్చు, ఆమె మీడియాకు సంబంధించి ఆమె పిఆర్ఓను కూడా సంప్రదించినటువంటి సమయంలో తన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పారు. మధ్యాహ్నం 1 వరకు కూడా ఇంట్లోనే రెస్ట్లో ఉంది, నిద్రపోతుంది అనే విషయం చాలామంది ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు. ఎందుకంటే జెట్ లాక్లో ఉంది, అమెరికా నుంచి తిరిగి వచ్చింది కాబట్టి ఆమె కొంత ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడతాయి కాబట్టి నిద్రపోతుంది అనే విషయం చెప్పారు. కానీ సస్పెన్షన్ వచ్చే టైంకి ఆమె చూసుకున్న తర్వాత ఇప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో పాటు ఎవరైనా కలిసి వస్తారనే విధంగా ఆమె గతంలో అనుకున్నప్పటికీ కూడా ఆమె కొన్ని విషయాలు కూడా చెప్పింది. మీడియాతో చెప్పే సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది తనతో టచ్లో ఉన్నారనేటటువంటి విషయాన్ని చెప్పారు. కానీ బయట ఎవరు బయటపడినప్పటికీ కూడా సతీష్, కేవలము బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ మాత్రమే కవిత మీద విధించింది. అంటే ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది,
మరోసారి నేను ఇలాంటి పనులు చెయ్యను అంటానికి కేవలం బహిష్కరించలేదు, సస్పెండ్ మాత్రమే చేసింది. ఎలా చూడాలి? ఈమె పూర్తిగా పార్టీతో బంధం తెంచుకోవడానికి సిద్ధపడుతున్నారు. పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి ఒక లేఖను విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు. దూరంలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా 100%కి 100 కాకపోయినా సరే ఒక చిన్న ఛాన్స్, ఎక్కడో ఒక ఛాన్స్ ఉంది అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఒక చిన్న లూప్ హోల్ని పెట్టుకుంది. అంటే పూర్తిగా బహిష్కరణ వేటు వేయకుండా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే సస్పెన్షన్ ఏ క్షణంలో అయినా సరే ఎత్తివేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి అవకాశం బీఆర్ఎస్కు ఉంది. సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సస్పెన్షన్ కాదు, ఇక నేను పూర్తిగా పార్టీకి దూరం అవుతాను, నాకు బీఆర్ఎస్ అవసరం లేదు అనే విధంగా కూడా ఆమె ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గాలతో పాటుగా కవిత అనుచరులు ఒక కీలకమైనటువంటి అంటే అనుచరులో జరుగుతున్నటువంటి ఒక చర్చ, ఆమె కేసీఆర్ పై ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా లేదా అనేది మాత్రం ఒక సస్పెన్స్గా ఉంది. ఇప్పటివరకు ఆమె కేసీఆర్ని పొగుడుతూనే వస్తున్నా, కేసీఆర్ని తెలంగాణ తనకు కేసీఆర్కి రెండు కళ్ళు, ఒక బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకొకటి తెలంగాణ జాగృతి, రెండు కళ్ళు కేసీఆర్కి, రెండు కళ్ళు తెలంగాణ జాగృతి కూడా ఉంది అనే విషయాన్ని చెప్పారు. తెలంగాణ సంబంధించి గాంధీగా కూడా అంటే మహాత్ముడిగా కూడా ఆమె అభివర్ణించి వచ్చారు. కానీ ఇన్ని జరిగిన తర్వాత కూడా కేసీఆర్ని ఆమె పొగుడుతూనే వచ్చిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ పై ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా అనేది అయితే పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. అంటే పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఆదేశాల మేరకే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, కేసీఆరే చెప్పారు కాబట్టి కేసీఆర్ మీద ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా? ఒకవేళ ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి సందర్భంలో కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, కేసీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఒక ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఈ వీటితో పాటుగా ఆమె కొన్ని విషయాలు చెప్పారు. తాను నోరు తెరిస్తే ఎన్నో విషయాలు బయటపడతాయి, తాను అందుకే చాలా జాగ్రత్తగా ఉంటున్న, నోరు తెలియట్లేదు, తన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని చెప్పారు. నోరు విప్పట్లేదు అనే విషయాన్ని ఆమె కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఇక పార్టీ నుంచి సస్పెన్షన్ అయిన తర్వాత ఆమె పూర్తిగా అవుట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, పూర్తిగా బరస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మొత్తం పార్టీకి సంబంధించి తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. పార్టీ ఏ విధంగా రాకుండా చేసిందో, పార్టీ ముఖ్యంగా ఆమె ఒకటే అలిగేషన్ బీఆర్ఎస్ మీద చేసింది, ప్రధానమైనటువంటి అలిగేషన్ బీజేపీతో పార్టీ బీఆర్ఎస్ కలిసి వెళ్ళడానికి సిద్ధమైంది, అందుకే నేను దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాననేటటువంటి విషయాన్ని ఆమె చెప్పడం జరిగింది. చిట్చాట్లో చెప్తున్నటువంటి సమయంలో కూడా తన దగ్గరికి కొంతమంది వచ్చి బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేద్దామనేటువంటి ప్రతిపాదన తెచ్చారనే విషయాన్ని కూడా చెప్పారు. ఇప్పుడు ఆ పేర్లన్నీ ఆమె బయట చెప్తారా? ఎవరు విలీన ప్రతిపాదన బయటకు తీసుకొచ్చారు, లేకుంటే బీజేపీలో ఎందుకు కలపాలని చూశారనేటువంటి విషయాలన్నీ ఆమె చెప్తారా? పార్టీ మీద ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తారో, ఏం చేస్తారనేది